రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డిప్యూటీ బట్టి పాత్ర ఎంతో కీలకం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి గెలుపులో ఎంత కీలకమయ్యారో, పాదయాత్ర చేసి శ్రేణులను తట్టిలేపి బట్టి కూడా అదే స్థాయిలో కీలక పాత్ర పోషించారు. తన ఆహార్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చారు. హస్తం పవర్లోకి వచ్చేందుకు రేవంత్ దూకుడు ఎంత పనికొచ్చిందో, బట్టి పాదయాత్ర, ఆయన మాట తీరు, సంయమనం కూడా అంతే ఉపయోగపడింది. అసలు ఒక దశలో బట్టిని సీఎం చేయడం ఖాయమన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచే బట్టి కొంత అసంతృప్తిలో కూరుకుపోయారు. అధిష్టానం ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చల్లబరిచింది. అయితే రేవంత్ అక్కడ కూడా తన వ్యూహానికి పదును పెట్టారు. డిప్యూటీ సీఎం బట్టి ఒక్కరికే కాదు, 2 లేదా 3కి ఇవ్వాలంటూ పట్టుపట్టారు. కానీ బట్టి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. డిప్యూటీ సీఎం గా తాను ఒక్కడనే ఉండేటట్టయితేనే ఆ పదవి తీసుకుంటారని తెగేసి చెప్పారు. ఇక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా సీఎంతో సమాన హోదా కోరుకుంటున్నారు. అందుకు పార్టీ హైకమాండ్ ఒప్పుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారు. బట్టికి ఈ విషయం లోపల కోపం తెప్పిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. అన్ని శాఖల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన ఆఫీసర్లను నియమించుకున్నారు కనుక ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే నడుస్తుంది. ఇక ప్రజాభవన్ విషయంలోనూ ఇటు సీఎం అటు డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు వచ్చాయి. ప్రజాభవన్ ను తనకు కేటాయించాలని బట్టి పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. ఇక ఇటీవల సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు యాదగిరిగుట్టకు వెళ్లారు. అక్కడ డిప్యూటీ సీఎం బట్టికి చిన్నపీట వేయడం వివాదంగా మారింది. బట్టికి ఉద్దేశపూర్వకంగానే చిన్నపీట వేశారని ఆయన అభిమానులు, దళిత సంఘాలు భావించాయి. సోషల్ మీడియాలో బట్టి మీద తీవ్ర సానుభూతి వ్యక్తమైంది. చివరకు బట్టి మీడియా ముందుకు వచ్చి తానే కావాలని చిన్నపీట మీద కూర్చున్నారని చెప్పుకున్నారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనల్లోనైనా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కకు సంబంధించిన ఫోటోలు ఉండేవి. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా బట్టి ఫోటోలు మిస్ అయ్యాయి. దీంతో బట్టి మరింత రగిలిపోయారని సమాచారం. కావాలని తనను పక్కకు పెడుతున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ కథనాల వెనుక ఖచ్చితంగా పెద్ద స్కెచ్ దాగి ఉన్నట్టు తెలుస్తోంది. బట్టికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ కావాలనే పొంగులేటిని ఎంకరేజ్ చేస్తున్నారా అనిపిస్తోంది. పొంగులేటి దూకుడుగా వ్యవహరించడం కూడా బట్టికి అంతగా మింగుడు పడ్డం లేదు. ఇప్పుడిక ఖమ్మం సీటు బట్టి భార్యకు వస్తుందా లేక పొంగులేటి సోదరుడికి వస్తుందా అన్నదాన్ని బట్టి ఈ వ్యవహారం మరింత ముదిరే ఛాన్స్ ఉంది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఎప్పటికప్పుడు సునిశ్చితంగా పరిశీలిస్తూ వస్తుంది. ఇటీవల మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ప్రధాని వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, ప్రోటోకాల్ పాటించడం పెద్దగా తప్పేమీ కాదు. కానీ రేవంత్ ఓ 4-5 అడుగులు ముందుకు వేసి ప్రధానిని పొగిడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లాగానే వ్యవహరించారు. ఈ విషయం కూడా బట్టికి నచ్చలేదట. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ పూర్తి కాగానే రాష్ట్రం మీద గట్టిగా ఫోకస్ పెట్టాలని హైకమాండ్ భావిస్తోంది. మరి రాష్ట్రంలో నెలకొన్న ఈ సమస్యను పార్టీ హైకమాండ్ ఎలా పరిష్కరించనుందో చూడాలి.